ప్రభువునందు అత్యంత ప్రియులైనటువంటి మా ప్రియులందరికీ ప్రభువునామన మీకు మా శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ దినమున మన యొక్క బైబిల్ పఠనము పరిశుద్ధ గ్రంథం బైబిల్ను ఆధారం చేసుకొని ప్రసంగి గ్రంథము 7-8 వచనం ప్రకారము కార్యారంభము కంటే కార్య అంతము మేలు అని. చివరి దినాలలో ఉన్నాం, దుర్దినాలలో ఉన్నాము. ప్రియులారా, ఆరంభము కంటే అంతము ఎంతో ప్రాముఖ్యమైన విషయం. గత పాఠములో మనము సంఖ్యాకాండము 18వ అధ్యాయమును మొదటి 7 వచనాలను భాగాన్ని మనం చూసినాం. ఎందుకనంటే ప్రత్యేకంగా దేవుడు లేవి గోత్రాన్ని ప్రత్యేకించుకొని ఇశ్రాయేలు 12 గోత్రాలకు వారికి యాజకత్వం చేయడానికి, వారి నిమిత్తము వారికి అన్ని పరిచర్యలు అంటే వారి పక్షంగా సేవ చేయడానికి దేవునికి ఇశ్రాయేలు 12 గోత్రాల వారికి మధ్య పరిచర్య చేయడానికి, సేవా ధర్మమును జరిగించడానికి కొరకు వారి పక్షంగా దేవుడు అహరోను యొక్క సంతానాన్ని లేక లేవి సంతానంలో నుండి అహరోనును వారి యొక్క సంతానము లేవి గోత్రంలో నుండి వారందరిని తీసుకున్నారు. వారు దేవుని మందిరంలో సేవ చేయాలా, వారు కాపాడాలా, ఇది ప్రభు వారు కోరుకున్నాడు. మనం గత పాఠంలో మనం చూస్తూ వచ్చినాం. 18వ అధ్యాయము 7వ వచనము చివరి భాగంలో దయచేతనే మీ యాజకత్వం సేవ నేను మీకు ఇచ్చి ఉన్నాను. దయచేత దేవుడు యాజకత్వము అనండి. యాజకత్వం గమనించండి, యాజకులు చేయవలసిన పనులు ఉన్నాయి. ప్రత్యక్షపు యొక్క గుడారం యొక్క పనులలో యాజకులు ఏంది అనంటే ఇశ్రాయేలీలు 12 గోత్రాల వారు తీసుకొచ్చేటువంటి యొక్క ఆ అర్పణములు దేవునికి అర్పించవలసిన యొక్క బాధ్యత వీళ్ళది. దీనిలో ప్రథమ స్థానం ఎవరిదంటే అహరోను యొక్క ప్రధాన యాజకులు, తదనంతరము లేవీలు, వీళ్ళ యొక్క పనులు ఉన్నాయి. అందుకనే వీరికి ఇక్కడ 8వ వచనం నుంచి దయచేసి గమనించండి. మరి యెహోవా అహరోనుతో ఇట్లను, ఇదిగో ఇశ్రాయేలు ప్రతిష్ఠించు వాటన్నిటిలో నా ప్రతిష్టార్పణలను కాపాడు పని నీకిచ్చి ఉన్నాను. ఏమండి? ఇశ్రాయేలు ప్రతిష్ఠించు వాటన్నిటిలో నా ప్రతిష్టార్పణలను కాపాడు పని నీకిచ్చి. ఎవరిదండి? మందిరములో ఎవరిది పని? కాపాడే పని. ఇశ్రాయేలీలు దేవుని కొరకు ప్రతిష్ఠించు వాటన్నిటిలో ఉన్నటువంటి యొక్క ప్రతిష్టార్పణలను కాపాడే పని యాజకులదనేటువంటి సంగతిని మీరు గుర్తించుకోండి. అభిషేకమును బట్టి నిత్యమైన కట్టడ వలన నీకును నీ కుమారులకు నేను ఇచ్చి ఉన్నాను. అభిషేకమును బట్టి. అందుకని చాలాసార్లు దేవుని మందిరంలో ఎవరి సేవ ఏందో, ఎవరు దేన్ని కాపాడాలో ఇశ్రాయేల్ యొక్క విషయంలో మనం తలస్తే మనకు కూడా కొంత ఆత్మీయ అవగాహన ఉంటుంది. నా ప్రతిష్ఠ అర్పణలను కాపాడు పని ఎవరు కాపాడాలి? దేవుని యొక్క మందిరం యొక్క వచ్చేటువంటి యొక్క ప్రతిష్ఠ అర్పణలు, దేవుని ప్రజలు తీసుకొచ్చేటువంటి యొక్క అర్పణలను భద్రం చేసేటువంటి పని, కాపాడే పని ఎవరిది అనంటే నీ పని. అంటే ఇప్పుడు యాజకుల యొక్క పని చదవండి. అందుకని యాజకుల యొక్క పని నేను నీకు ఇచ్చున్నాను. తర్వాత 9వ వచనం, అగ్నిలో దహింపబడని ప్రతి పరిశుద్ధమైన వాటిలో నీకు రావలసినవి ఏమనగా వారి నైవేద్యములన్నిటిలోను, వారి పాప పరిహారార్థ బలులన్నిటిలోను, వారి అపరాధ పరిహారార్థ బలులన్నిటిలోను వారు నాకు తిరిగి చెల్లించు అర్పణములన్నీను నీకును నీ కుమారులకును అతి పరిశుద్ధ స్థలములో మీరు వాటిని తినవలను. బలులను గురించినటువంటి మాట. దయచేసి ఇశ్రాయేలీలందరి పక్షంగా యాజకులు దాదాపు 5 రకాల బలులు, 6 రకాల అర్పణలు వారు అర్పించవలసిన వారుగా ఉంటున్నారు. నేను గుర్తు చేస్తున్నాను, దయచేసి గమనించండి, భాగాన్ని అనుసరించి. లేవియా కాండము 1వ అధ్యాయంలో దహన బలిని గురించినటువంటి సందర్భం మీ తర్వాత చదువుకోవచ్చు. లేవియా కాండము 1వ అధ్యాయంలో దహన బలిని గురించినటువంటి యొక్క బలి ఉంటుంది. 2వ అధ్యాయంలో గమనించండి, నైవేద్యపు బలిని గురించినటువంటి అర్పణము ఉంటుంది. 3వ అధ్యాయంలో సమాధాన బలిని గురించినటువంటి అర్పణము రాయబడి ఉంటుంది. ఇవన్నీ కూడా యాజకులు దేవునికి అర్పించాలా. ఎవరి దగ్గర నుంచి అంటే
ఇశ్రాయేల్ యొక్క ప్రజల పక్షంగా 4వ అధ్యాయంలో కూడా ఏమి ఉంటదనంటే గమనించండి. 4వ అధ్యాయంలో ప్రజలు అపరాధులగునట్లు అభిషిక్తులైన పాపం చేస్తే పాప పరిహారార్థమైన బలిగా 4వ బలి పాప పరిహారార్థ బలి. ఇది 4వ అధ్యాయం నుంచి రాయబడి ఉంటుంది. 5వ బలి అపరాధ పరిహారార్థ బలి. 5వ బలి అపరాధ పరిహారార్థ బలి. 6వదిగా కృతజ్ఞత అర్పణం. ఇది 7వ అధ్యాయము 11 నుంచి ఉంటుంది. ఇవి ఇశ్రాయేల్ యొక్క ప్రజల పక్షంగా దేవుని దగ్గరికి వాళ్ళు తీసుకొని వచ్చినప్పుడు దేవుని పక్షంగా వారి కొరకు అంగీకరించబట్ట కొరకు ప్రధాన యాజకుడు లేవీలు వీళ్ళు అర్పించవలసిన వారు. వీరికి సహకారులుగా లేవీలు కూడా ఉంటారు, యాజకులు కూడా ఉంటారు. కానీ ప్రథమ స్థానం ఎవరిదంటే ప్రధాన యాజకుడిది. ఈ 5 రకాల బలులు, దానిలో ఒకటి కృతజ్ఞత అర్పణము, ఇవన్నీ కూడా ఇందులో ఈ భాగంలో దేవునికి అర్పించవలసిన అర్పణలు దేవునికి అర్పించంగా ఎంత అర్పించాలనో దేవునికి అర్పించవలసి ఉంటుంది. దానిలో మిగిలినటువంటి యొక్క భాగము లేవీలది, యాజకులదై ఉంటుంది. గమనించండి. అందుకనే ఈ భాగం అంతట్లో చదివితే మీరు దయచేసి తర్వాత చదువుకోండి 11వ వచనంలోను మరియు వారి దానముల్లోనూ ప్రతిష్ఠించబడినది ఇశ్రాయేలు అల్లాడించు అర్పణములనియు నీవగును నీకును నీ కుమారులు నీ కుమార్తెలు నిత్యమైన కట్టడల వలన వాటిని నిశ్చితిని నీ ఇంటిలోని పవిత్రులందరూ వాటిని దేవుని కొరకు ఏదైతే ఇశ్రాయేళ్ల బలులు అర్పణలు తీసుకుని వస్తున్నారు వారికి ఏమి ఇచ్చినాడో 12వ వచనంలో వారు యెహోవాకు అర్పించు ప్రథమ ఫలములనట, అనగా నూనెలో గాని ప్రశస్తమైన ద్రాక్షరసంలో గాని. 13వ వచనము వారు తమ దేశపు పంటలలోను యెహోవాకు తెచ్చు ప్రథమ ఫలములను నీవగును. ఎవరి అండి? యాజకులై, లేవీలై, నీ ఇంటిలోని పవిత్రులందరూ వాటి తినవచ్చును. ఇశ్రాయేలులో మీదు కట్టబడిన ప్రతి వస్తువు నీదగును. మనుషులలోదేమి జంతువులదేమి వారు యెహోవాకు అర్పించు సమస్త ప్రాణులోని ప్రతి తొలిచూలు నీదగును. అయితే మనుషులు తొలిచూలు పిల్లను వెల ఇచ్చి విడిపించబడాలా. ఈ విధంగా దేవుడు ఇశ్రాయేళ్లకు చెప్పినాడు, లేవీలను ఏర్పరచుకున్నాడు. ఈ దినముల్లో కూడా అంతే, దేవుని దాసులు సేవ చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇశ్రాయేల్ యొక్క పని ఏంది? ఎవరికి చెందుతున్నాయి ఆ భాగాలు, ఎవరికి చెందాలా, ఎవరికి ఇవ్వాలా? నాకు కొన్నిసార్లు డౌట్ వస్తుంది. దేవుని దాసులు లేకుండా చేసేటువంటి సేవలో సంఘాలలో మరి వీరు అర్పించే అర్పణలు ఎవరు తీసుకుంటున్నారు, ఎడిపోతున్నాయి? దేవునికి అర్పిస్తున్నామని తీసుకుని వస్తున్నారు కదా. ఆ దినములో దేవునికి అర్పించే ప్రతి అర్పణములో దేవుని మందిరానికి దేవునికి అర్పించవలసింది ఒక భాగంలో, మిగిలినటువంటిది దేవుని యాజకుల యొక్క సంబంధించిన లేవీలకు చెందినట్లు ఇక్కడ రాయబడింది. మరి సేవకులు లేని స్థలాల సంగతి ఏంది? అది మనమే ఆలోచించాలి. అది మనమే ఏమవుతుంది. అందుకనే వారు ఏం చేస్తున్నారంటే నీదగును. తర్వాత చదువుకోండి 16వ వచనంలో కూడా అదే విధంగా రాయబడి ఉంటుంది. 16వ వచనంలో కూడా 17వ వచనం అయితే ఆవు యొక్క తొలిచూలు, గొర్రె తొలిచూలు, మేక తొలిచూలు విడిపింపకూడదు. ఎందుకంటే కొన్ని అపవిత్రమైనటువంటి వాటిని దేవునికి అర్పించొద్దు కాబట్టి వాటిని వెల ఇచ్చి విడిపించాలి. ఏదైతే పవిత్రమైనటువంటి ఉన్నావో అవి దేవునికి దహన బలిగా అర్పించాలి. 17వ వచనం అల్లాడింపబడు బోరయు జబ్బయు నీవగునట్లు. చెప్పండి, యాజకులకి ఏమున్నాయి? లేవీల యొక్క పని ఏంది? 19వ వచనం ఇశ్రాయేలు యెహోవాకు ప్రతిష్ఠించు పరిశుద్ధమైన అర్పణములన్నిటినీ నేను నీకును నీ కుమారులకును నీ కుమార్తెలకును నిత్యమైన కట్టడలను బట్టి ఇచ్చి తిని, అది నీకును నీతో పాటు నీ సంతతికిని యెహోవా సన్నిధిని నిత్యము స్థిరమైన నిబంధన, పాత నిబంధన యొక్క స్థిరమైనటువంటిది. దేవుని కొరకు దేవుని ప్రజలు ఏ అర్పణములు తీసుకుని వస్తున్నారో దానిలో దేవునికి ఎంత చెందవలసిందో ఈ లేవీలు యాజకులు దేవునికి అర్పించి, మిగతాది వారిది, నీది కాదు, నీకు సంబంధించినటువంటి విషయం కాదు. అందుకని నీకు లేదు దాని మీద హక్కు. గమనించండి, ఇది నిత్యమును స్థిరమైన నిబంధన. 19వ వచనం 20వ వచనం గురించి 20వ వచనం మరియు యెహోవా అహరోనుతో ఇట్లాను, వారి దేశములో నీకు స్వాస్థ్యము కలగదు, వారి మధ్యన నీకు పాలు ఉండదు. ఇశ్రాయేల్ మధ్యన నీకు పాలు, నీ స్వాస్థ్యము నేనే. ఇప్పుడు చెప్పండి, లేవీలకు స్వాస్థ్యం ఎవరు?
స్వాస్థ్యం లేదు, స్వాస్థ్యం లేదు, భాగం లేదు. అందుకనే పాత నిబంధన ప్రకారంగా లేవీలకు వారికి లేవు. వారికి ఓన్లీ ఇండ్లు మాత్రమే ఇవ్వండి. వారు నివసించడానికి కొరకు బలులు అర్పించేటువంటి వారు కాబట్టి వారు దేవుని మందిరం సమీపంలో వారు ఉంటారు, మందిరానికి అనుకూలంగా. కాబట్టి వారు తీసుకొచ్చే బలులు అర్పిస్తారు. కాబట్టి వారికి గృహాలు ఇండ్లు ఇవ్వబడ్డాయి కానీ వారికి స్వాస్థ్యము లేదు. ఎవరండి వారికి స్వాస్థ్యము అంటే దేవుడే వారికి స్వాస్థ్యం. నాకు తెలుసు, మేము దేవుని సేవకు వచ్చినప్పుడు, నేను 84లో దేవుని సేవకు వచ్చినాను. దేవుని దాసుల ద్వారా, పెద్దవారి ద్వారా నేర్చుకుంది అంటే సేవకులంగా మనకి ఏమి లేదు అంటే స్వాస్థ్యము లేదు అని. దాదాపు 2000 దాకా నేను చెప్పగలను. మాకు స్వాస్థ్యము లేదు, మేమంతా దేవుని సేవకులం అని చెప్పేసి అప్పటి వరకు మేము ఆ విధంగానే సేవ చేసుకుంటూ వస్తున్నాం. మాకు కూడా సంపాదించుకోవాలంటే కాశ, స్వాస్థ్యం ఉండాలంటే ఈ రోజుల్లో ఇదే హైదరాబాద్లో చాలా ఆస్తులు ఉండేటువంటివి. మరి ఏం చేశారంటే దేవుడు మాకు ఏదైనా ఇస్తే దేవుని మందిరాల కొరకు స్థలాలు కొన్నాము, మందిరాలు కట్టించినాము, దేవుని పరిచర్య చేస్తూ వచ్చినాం. 84లో నేను సేవకు వచ్చినాను. అందుకనే ఆ తర్వాత సంఘాల్లో ఉండే సమస్యలను బట్టి సేవకులను చూసినప్పుడు చనిపోతున్నారు, హార్ట్ అటాక్ వల్ల చనిపోయినప్పుడు వారికి కుటుంబాలు, పిల్లలు, భార్యలు వాళ్ళు ఉండడానికి స్థానం లేక సంఘాల్లో ఉండనీయకుండా, మీరు సేవకుడు సేవ చేసేంత వరకు సేవకుడు కావాలా, సేవకుని యొక్క భార్య చనిపోతే లేక భర్త చనిపోతే వాళ్ళకు దిక్కు లేదు. ఆ సమయాలలో ఇప్పుడు సేవకులకు తప్పిపోయిన పరిస్థితిలో ఉంటున్నాం. కాబట్టి ఎవరి స్థానంలో ఏదో ఉండాలి కదా. తర్వాత సంఘాల్లో స్థానం లేదు, హెడ్ క్వార్టర్లో కూడా స్థానం లేదు అని చెప్పేసినటువంటి విధానంకి వచ్చేసినాం. కానీ ఆరంభ దినాలలో ఇదే సేవలో వచ్చినటువంటి వాళ్ళ మేము కూడా. అందుకనే సేవకులకు ఏమి లేదంటే స్వాస్థ్యం లేదు. మరి ఏంది స్వాస్థ్యం అంటే దేవుని ప్రజలు దేవుని కొరకు ఏ అర్పణలైతే తీసుకొని వస్తున్నారో వాటిని దేవుని సేవకు ఉపయోగిస్తూ వారు వారి కుటుంబాలు జీవిస్తూ వచ్చినటువంటి విధానము పాత నిబంధనలో మనకు కనబడతా ఉంది. దీన్ని బట్టే దైవజనుని యొక్క పరిచర్య కూడా ఆ విధంగా ప్రారంభించబడింది. కాదంటేందుకు వీలు లేదు. ఇది మేము ఎరుగుదుము. నేటి దినాలలో ఈ పనంతా కూడా నష్టపోయి రకరకాల కలవరమైన విషయాల్లో వెళ్తున్నాం. కాబట్టి అందుకనే 20వ వచనము ప్రకారం మరియు యెహోవా అహరోనుతో ఇట్లనెను, వారి దేశంలో మీకు ఏం కలగదు, స్వాస్థ్యము లేదు. నాకు తెలిసి దైవజనుడి యొక్క పీరియడ్లో కనీసము దేవుని సేవ చేస్తున్నందుకు వస్తే 2 భార్యాభర్తలు ఉద్యోగం చేసేవారైనా రిజైన్ చేసి రావాలన్నారు. అట్లా వచ్చిన వాళ్ళు ఉన్నారు. భార్య ఉద్యోగం చేస్తూ భర్త సేవ చేస్తే కూడా నువ్వు సేవకుని కాదన్న దినాలు ఉన్నాయి. అట్లా కొంతమంది ఉన్నారు, చేసినారు. మీకు కూడా ఎవరికైనా పాత వాళ్ళకుంటే తెలుసు. అందుకనే సేవకుడు అంటే 2 భార్యాభర్తలు సమర్పించుకొని రావాల్సిందే అన్నారు. ఇప్పుడు ఏమైంది, భర్త ఉద్యోగం చేస్తాడు, భార్య సేవ చేస్తాడు. మేము కూడా సేవకులం అంటారు. సగం దాకా సేవ చేస్తాము, బాగా సంపాదించుకున్నాక మేము కూడా దేవుని సేవకులం అంటున్నటువంటి వాళ్ళు సంపాదించుకుంటారు. నేను అక్కడే సేవకుని అంటున్నారు. అప్పటిదాకా గౌట్ సర్వెంటు, ఇప్పుడు గాడ్ సర్వెంటు. ఇవి ఆరంభ దినాల్లో లేవండి. రకరకాల విధాలుగా వచ్చినాయి. అట్లాంటిది వారితో సాగుతుంది. అందుకనే కాకుండా దేవుని వాక్యంలో మనం చదువుకున్నటువంటి విషయము, ఇశ్రాయేళ్ల మధ్యలో లేవీలకు ఏమి లేదు అంటే స్వాస్థ్యము లేదు. మరి ఎవరంటే దేవుడే స్వాస్థ్యము. ఏంటిది వారి స్వాస్థ్యము అని అంటే దేవుని యొక్క అర్పణలు. తర్వాత భాగం చూస్తాం. 20వ వచనం వరకు మనం ధ్యానిస్తున్నాము. గమనించి దేవుని సేవకులకు ఉన్నటువంటి విషయం. దేవుని సేవకులారా, దేవుని బిడ్డలారా, మనము కూడా చేసేటువంటి అర్పణ విషయాలలో ఏదైనా తేడా చేస్తే దేవుడు లెక్కడుతాడు, గుర్తుపెట్టుకోండి. దీనికి మీరు తర్వాత చదువుకోండి. నేను గుర్తు చేస్తున్నాను ముగించక ముందు. ఏలీ కుమారులు చేసినటువంటి అర్పణలు ఉన్నాయి, చదువుకోండి. అక్కడ ఏమయ్యారు, వాళ్ళు ఇశ్రాయేలు తీసుకొచ్చే అర్పణల్లో వాళ్ళు చేసినటువంటి పొరపాటును బట్టి వాళ్ళు శిక్ష అనుభవించినారు. అందుకనే ఇదే 18వ అధ్యాయంలో మొదటి వచనంలో రాయబడింది, వారు చేసే సేవ దోషములకు ఉత్తరవాదులు వాళ్ళు. నీకెందుకండి, వాడు సేవ చేసేదాంట్లో తప్పు చేస్తే, అర్పించే అర్పణలో దోషం చేస్తే వాడే ఉత్తరవాది, శిక్ష అనుభవిస్తాడు. కాబట్టి ఎవరి పనిని మనం బాలం చేసి మనము క్షేమంగా ఉందాము, దేవునికి మహిమ కలిగించే వారంగా ఉందాం. దేవుని పరిచర్యలో ఆ విధంగా మనం చేద్దాం. ఆ విధంగా ప్రభు మనకు సహాయపడును గాక. ప్రియ తండ్రి, బాగా దీవించమని యేసునామమున ప్రార్థన చేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి దేవుని యొక్క ప్రేమ, మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం
చేరి మనందరికి తోడైండును గాక. ఆమెన్. ఆమెన్. ప్రైజ్ లార్డ్ అండి మీ అందరికీ.